Hi guys, this is Dinesh and welcome back to our channel. Today we will discuss about time management. Time management is one of the important things in our life. So మనం టైంని ఎలా మేనేజ్ చేస్తాం అనే దాన్ని బట్టి మన లైఫ్ కూడా డిపెండ్ ఉంటుంది. సో పూర్ టైం మేనేజ్మెంట్ ఈక్వల్స్ టు పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. గుడ్ టైం మేనేజ్మెంట్ ఈక్వల్స్ టు గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇన్ దిస్ వీడియో we will discuss 5 బెస్ట్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చి మీకే ఆ 5 టెక్నిక్స్ ఏందో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, బీ అవేర్ ఆఫ్ యువర్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎంత టైం అవైలబుల్గా ఉంది అని తెలిసినప్పుడే మనం దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చో తెలుస్తుంది. ఈ వరల్డ్లో ఉన్న ప్రతి మనిషికి ఒక డేలో 24 అవర్సే ఉంటాయి. సో ఈ 24 అవర్స్లో మనకి ఎంత టైం ఖాళీగా ఉంది, ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, ఎంత టైంని కరెక్ట్గా యూజ్ చేస్తున్నాం, మన టైంని ఎవరితో స్పెండ్ చేస్తున్నాం, ఏ పనుల మీద స్పెండ్ చేస్తున్నాం. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఒకసారి మనల్ని మనం అడగాలి. అప్పుడే మన టైం మీద మనకి ఒక అవేర్నెస్ వచ్చి మన టైంని మనం ఒక కరెక్ట్గా యూజ్ చేసుకోగలం. నెంబర్ 2, ఐజెన్హవర్ మ్యాట్రిక్స్. ఈ టెక్నిక్ని యూజ్ చేసి మీరు మీకున్న వర్క్స్లో ఏ వర్క్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలో తెలుసుకోవచ్చు. ఈ టెక్నిక్ సింపుల్. మీరు ఒక పేపర్ తీసుకొని ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా 4 క్వాడ్రాంట్స్తో ఉండే ఒక బాక్స్ ఇవ్వండి. ఇప్పుడు ఈచ్ క్వాడ్రాంట్కి ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్, అర్జెంట్ అండ్ అన్అర్జెంట్ అని నేమ్స్ ఇవ్వండి. నెక్స్ట్, మీరు చేయాలనుకుంటున్న ఎవ్రీ వర్క్ని వాటి ఇంపార్టెన్స్ అండ్ అర్జెన్సీని బట్టి ఈ క్వాడ్రాంట్స్లో అరేంజ్ చేయండి. నెక్స్ట్, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ క్వాడ్రంట్లో ఉన్న టాస్క్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. సెకండ్, ఇంపార్టెంట్ అండ్ అన్అర్జెంట్. థర్డ్ క్వాడ్రంట్, అన్ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. సో ఈ క్వాడ్రంట్లో ఉన్న వర్క్స్ని వేరే వాళ్ళకి అప్పగించండి, ఎందుకంటే ఈ టాస్క్స్ అనేటివి మీకు అసలు ఇంపార్టెంట్ కాదు. అండ్ లాస్ట్ క్వాడ్రంట్, అన్ఇంపార్టెంట్ అండ్ అన్అర్జెంట్. ఈ క్వాడ్రంట్లో ఉన్న టాస్క్స్ని అసలు డిలీట్ చేసేయండి, ఎందుకంటే ఇవి మీకు ఇంపార్టెంట్ కాదు, అలానే అర్జెంటు కాదు. సో ఇలా చేయడం ద్వారా మీరు మీ టాస్క్స్ని అండ్ టైంని బాగా మేనేజ్ చేసుకోగలరు. నెంబర్ 3, టైం బ్లాకింగ్ టెక్నిక్. ఈ టైం బ్లాకింగ్ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్. అయితే ఈ టెక్నిక్ని చాలా గ్రేట్ పీపుల్ కూడా యూజ్ చేస్తారు. సో ఈ టెక్నిక్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్, అంటే ఒక డేలో 1 to 2 అవర్స్ ఒకే వర్క్కి ఇచ్చేయాలి. ఎగ్జాంపుల్కి మీరు బుక్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికంటూ ఒక టైంని ఫిక్స్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి మీరు రాత్రి డిన్నర్ తర్వాత 8 PM to 9 PM మధ్యలో చదువుతాను అనుకుంటే ఎవ్రీడే ఆ టైం రాగానే బుక్ రీడింగ్ తప్ప ఇంకా ఏ పని చేయకూడదు. సో ఈ టైంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా జస్ట్ మీ ఫోకస్ మొత్తం మీ బుక్ రీడింగ్ మీద పెట్టాలి. సో ఇలా మీరు డైలీ ఒక టైం పీరియడ్లో ఒక పర్టికులర్ వర్క్ అని పెట్టుకుంటే మీ బ్రెయిన్ కూడా ఆ టైం రాగానే మీరు అనుకున్న పనికి అలవాటు పడిపోద్ది. సో అప్పుడు ఎవ్రీడే ఆ టైం రాగానే మీరే ఆటోమేటిక్గా మీరు అనుకున్న వర్క్ని చేస్తారు. సో ఇలా చేయడం ద్వారా మీ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవ్వద్ది. నెంబర్ 4, విఐపి టాస్క్స్. అయితే మీరు ఎవ్రీడే కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ని గోల్స్గా పెట్టుకోవాలి. ఇవి ఒక 2 to 3 ఉంటే మంచిది. అయితే మీరు రోజుకి ఒక 5 to 10 టాస్క్స్ని చేద్దాం అనుకోవచ్చు, బట్ వాటిల్లో ఓన్లీ 2 to 3 టాస్క్స్నే వెరీ ఇంపార్టెంట్ టాస్క్ లిస్ట్లో ఉంచాలి. సో ఈ ఇంపార్టెంట్ టాస్క్ని కంప్లీట్ చేసిన తర్వాతే రిమైనింగ్ టాస్క్స్కి వెళ్ళాలి. సో ఈ విఐపి టాస్క్స్ అనేటివి మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. అయితే మీరు డైలీ చేసే పనుల్ని ఈ విఐపి టాస్క్ లిస్ట్లో పెట్టకూడదు. అంటే మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ని విఐపి టాస్క్ లిస్ట్లో పెట్టి నేను ఒక విఐపి టాస్క్ కంప్లీట్ చేశాను అని అనుకోకూడదు. ఈ విఐపి టాస్క్స్ అనేటివి మన వర్క్కి సంబంధించినవి ఉండాలి. అంటే ఈరోజు నేను ఈ టాపిక్ని చదవాలి, ఈ ప్రాజెక్ట్ని 20% కంప్లీట్ చేయాలి. సో ఇలాంటి టాస్క్స్ని మనం విఐపి టాస్క్ లిస్ట్లో పెట్టాలి. నెంబర్ 5, సెట్టింగ్ డెడ్లైన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక వర్క్ని చేయాలని అనుకుంటే వాటికి డెడ్లైన్స్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం డెడ్లైన్స్ అనేవి పెట్టుకుంటామో అప్పుడు మనం ప్రోక్రస్టినేట్ చేయకుండా ఎలాగైనా ఆ వర్క్ని డెడ్లైన్ లోపు కంప్లీట్ చేయాలి అని అనుకుంటాం. సో డెడ్లైన్స్ అనేవి లేకపోతే మనం అనుకున్న వర్క్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేం. ఒక ప్రాక్టికల్ డెడ్లైన్ ఉంటే మనకి మనం చేసే పని మీద వన్ టైప్ ఆఫ్ అర్జెన్సీ అనేది క్రియేట్ అవుద్ది. ఇలాంటి అర్జెన్సీ అనేది ఒక వర్క్కి చాలా ఇంపార్టెంట్. సో మనమే ఆర్టిఫిషియల్ డెడ్లైన్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలి. ఒక పర్టికులర్ టైం పీరియడ్ లోపు ఈ వర్క్ని నేను కంప్లీట్ చేస్తాను అని అనుకొని ఆ వర్క్ని చిన్నగా డివైడ్ చేసి ఒక వీక్కి ఎంత చేయాలి, ఒక రోజుకి ఎంత చేయాలి అని అనుకోవాలి. ప్రతిరోజు మనం చేయాలనుకున్న వర్క్ని కంప్లీట్ చేయాలి. అలా చేయగలిగితేనే మనం అనుకున్న వర్క్ని మనం డెడ్లైన్ లోపు కంప్లీట్ చేయగలుగుతాం. సో ఇవి గైస్ 5 టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్. మీరు కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూసింటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మనం మాట్లాడుకున్న ఈ 5 టెక్నిక్స్లో మీకు ఏ టెక్నిక్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.